1, 2 వచనాలు చదువుదాము. ఎవరైనా చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1, 2 వచనాలు. ఎవరైనా చదువుతారా? సరే. నా వాయిస్ వినిపిస్తుందండి? సరే, నేను చదువుతున్నాను. 5వ అధ్యాయము 1, 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి. మా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో ఈ లేఖనాల ప్రభావ మీరు ధ్యానం చేస్తుండగా కనికరించండి, చూపించండి. మీ ఆత్మ చేత మాకు బోధించి మీ స్వరూపంలో ప్రభావం మీరు మారినట్లుగా ఒక క్రియ జరిగించండి. మీరే మహిమ పొందుతాం. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1, 2 వచనాలు చదివాము కదా. అందులో దేవుడు క్రైస్తవుడికి అనుగ్రహించిన ఆ గొప్ప స్టాండర్డ్, నూతన నిబంధన సంబంధమైన స్టాండర్డ్ అనేది చాలా గొప్పది. ఎంత గొప్పదంటే క్రీస్తునే మనకి స్టాండర్డ్‌గా పెట్టి, క్రీస్తు ప్రేమనే మనకి స్టాండర్డ్‌గా పెట్టి, ఆ స్టాండర్డ్‌లోకి మనల్ని మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో అయితే దేవుడు తన యొక్క ఆజ్ఞలు మనకిచ్చి, అబద్ధం ఆడవద్దు, దొంగతనం చేయవద్దు, వ్యభిచరించవద్దు అని ఒక స్టాండర్డ్స్ మనకిచ్చి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉండమని చెప్పాడు. నూతన నిబంధనకు వచ్చేసరికి నూతన నిబంధన భక్తులుగా మనకున్న స్టాండర్డ్ ఏంటంటే క్రీస్తు యొక్క ప్రేమను పోలి ప్రేమ కలిగి నడుచుకోవడం అనేది అది గొప్ప స్టాండర్డ్. కాబట్టి ఈ రోజుల్లో మనం అది చేయొద్దు, ఇది చేయొద్దు, అలాగుండొద్దు, ఇలాగుండొద్దు, ఏమి చేయకూడదో అది చాలా ఫండమెంటల్. అది చాలా బేసిక్. అది చాలా తప్పు. అది అంతగా మనం దాని గురించి అంత ఇంటెన్సిఫైడ్‌గా మనం చూడటం అవసరం లేదు. అంటే అది బేసిక్ లెవెల్ అయిపోయింది. ఇంటెన్సిఫైడ్ ఇన్ ద సెన్స్ అది బేసిక్ లెవెల్ అయిపోవాలి. ఎవరైనా సరే ఇది చేశారు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, చేయకూడదు చేశాను, చేశాను, చేశాను అనేది చాలా ప్రాథమికమైన అంశం. వెరీ ఫండమెంటల్. బట్ క్రీస్తును పోలి నడవడం అనేది ద హైయెస్ట్ స్టాండర్డ్. ఈ స్టాండర్డ్‌లోకి వెళ్ళాలని యేసు ప్రభువారు తన చేయవలసినంత చేసి, తన ఆత్మ చేత మనల్ని నింపి, ఆయన మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి పౌలు ఎఫెసీ సంఘానికి నేర్పిస్తున్నాడు. ఓ ఎఫెసీయులారా, మీలో ఈ స్టాండర్డ్ ఉంటే ఆ యొక్క 5వ వచనం, 3వ వచనం నుంచి సుమారుగా ఆ 7వ వచనం వరకు ఉన్న క్రియలన్నీ కూడా మీకు తెలియకుండానే పోతాయి. మీకు తెలియకుండానే మాయమైపోతాయి. సో, అత్యంత ఉన్నతమైన స్టాండర్డ్ క్రీస్తు పోలికలోకి వెళ్ళడం, క్రీస్తు ప్రేమకి నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది నడిచిన తర్వాత, ఆ స్టాండర్డ్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఆ యొక్క 3వ వచనం నుంచి ఉన్న ఆ 7వ వచనం వరకు ఉన్నవన్నీ కూడా మనలో మాయమైపోతాయి. తెలియకుండానే మాయమైపోతాయి. అలా మాయమవ్వడానికి క్రీస్తు మనల్ని ప్రేమించి ఏం చేశాడో ఆ విషయాలు మనకు అర్థం కావాలి.
మొట్టమొదటి విషయం ఏంటంటే, మనకు మనము పరిమళ వాసనగా ఉండడం అనేది చాలా కష్టం. మనకు మనం దేవునికి పరిమళ వాసనగా ఉండడం అనేది కష్టం. పాపంతో ఉన్న ఏ వ్యక్తి కూడా దేవుని దృష్టిలో దేవునికి ఒక పరిమళ వాసనగా ఉండడం చాలా కష్టం. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే, మన కష్టమైన సంగతి తెలిసే క్రీస్తు మనల్ని ప్రేమించి, మన తరపున, మన కొరకు, మన కోసం, మనము దేవునికి పరిమళ వాసన ఉండడం కొరకు తను అర్పించుకున్నాడు. తాను ఎలా తన బలిగా అయ్యాడు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ముందు మనకు అర్థం అవ్వాలి. పరిమళ వాసనగా మనకు మనం ఉండడం అనేది అసాధ్యం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను పాత నిబంధనలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని, యేసుక్రీస్తులో దేవుడు అనుగ్రహించిన ఆ గొప్ప యోగ్యత ఏంటో మనం అర్థం చేసుకున్నట్లయితే, ఖచ్చితంగా క్రీస్తు పట్ల మనకున్న వైఖరి మారిపోతది. మన తోటి సహోదరుల పట్ల మనకున్న వైఖరి మారిపోతది. నేను ముందుగా కొన్ని విషయాల్ని కొంచెం ఆలోచన చేయాలని అనుకుంటున్నాను. ఆదికాండం మనం తీసినట్లయితే, ఆదికాండం 6 అధ్యాయాన్ని మనం తీసినట్లయితే 6 అధ్యాయంలో ఒక 5వ వచనం చదువుతారా ఎవరైనా? 5వ వచనం, 6 అధ్యాయం 5వ వచనం. చదువుతారా ఎవరైనా? సరే, నేనే చదువుతాను. 5వ వచనంలో రాయబడింది. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తాము హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును. ఏలనగా నేను వారిని సృజించినందుకు సంతాపం నొందియున్నాను. ఎందుకు సంతాపం నొందియున్నారంటే, 5వ వచనంలో స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచాడు. మానవుని యొక్క హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడు చూసిన తర్వాత ఆయన కోపం వచ్చి ఆయన జలప్రళయం తీసుకొచ్చి అప్పుడున్న సృష్టిని ఆయన నాశనం చేశాడు. సరే, ఆ సమయంలో నోవా కుటుంబాన్ని ఆయన కాపాడాడు. కాపాడిన తర్వాత నోవా ఆయనకి నీతిపరుడు అని ఆయన ఆయన ఆ విధంగా పిలిచినప్పుడు కూడా 8వ అధ్యాయం వచ్చేసరికి ఆయన కొన్ని మాటల్ని మనం చూస్తాం. 8వ అధ్యాయం వచ్చేసరికి రండి, 8వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం చూద్దాం. చదువుతారా ఎవరైనా? ఉన్నారా ఎవరైనా? ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం ఇలా ఉంది. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను, పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహనబలి అర్పించాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇక మీద నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఎప్పుడు చేసిన ప్రకారము ఇక్కడ సమస్త జీవులను నేను సంహరింపును అని చెప్పాడు. నోవా జలప్రళయం నుంచి కాపాడినంత మాత్రాన నోవా యొక్క మనసు ఏమైనా మారిందా? నోవా యొక్క స్వభావం ఏమైనా మారిందా? నోవా మనకు తెలుసు. నోవా ఆయన చేసిన పాపమేంటో మనకు తెలుసు. ఆయన ఈ విధంగా ద్రాక్షారసం సేవించి ఆయన వలన ఆయన వల్ల జరిగిన క్రియలన్నిటి మనకు తెలుసు. సో, జలప్రళయం తర్వాత కూడా
మానవుని యొక్క స్వభావం ఏం మారలేదు. ఏమీ మారలేదు. కానీ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే ప్రాయశ్చిత్తపు బలి జరిగిందక్కడ. ఏంటి అంటే అదొక ప్రాతినిధ్యపు బలి జరిగింది. ప్రాయశ్చిత్తపు ప్రాయశ్చిత్తపు బలి జరిగింది. అదేంటంటే నోవహు ఏం చేశాడంటే యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాడు. దాని అర్థం ఏంటంటే నోవహు యొక్క స్వభావం మారలేదు. తర్వాత వస్తున్న మనుషులకు స్వభావం కూడా ఆయన మారలేదు. ఒక నిజంగా మారినట్లయితే ప్రభువు 22వ 21వ వచనంలో ఆ చివరి మాటలు ఇలా అంటాడు. ఏమంటాడంటే, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. కాబట్టి జల ప్రళయం తర్వాత కూడా మానవుని యొక్క స్వభావం ఏమీ మారలేదు. మరలా జల ప్రళయం ముందు ఎలాగైతే నరుల హృదయాలోచనలోని ఊహంతా ఎలా చెడ్డగా ఉందో, జల ప్రళయం తర్వాత కూడా మానవుని యొక్క పాపం పట్ల దేవుడు అదే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కానీ ఆయన మానవుడేం మారలేదు. ఆయన హృదయాలోచనలు ఏమి మారలేదు. మారినప్పటికి కూడా ఆయన మానవుడిని ఆయన ఏమంటున్నాడంటే, రైట్, ఇక మీద నరులు బట్టి భూమిని మరలా నేను తప్పించును. ఆ యొక్క పవిత్రమైన పశువులను బట్టి, పవిత్రమైన పక్షుల యొక్క బలిని బట్టి మానవుని యొక్క స్వభావం మారినప్పుడు కూడా దేవుడు ఆ యొక్క పవిత్రమైన ఆ యొక్క పశువులు, పక్షుల యొక్క దహన బలి కారణంగా దేవుడే మానవుని పట్ల తనకున్న వైఖరిని ఆయన మార్చుకున్నాడు. కాబట్టి ప్రాతినిధ్యపు ప్రాయశ్చిత్తపు బలి ఏం చెప్తుందంటే మానవుని యొక్క స్వభావం అది మారలేనప్పటికీ ప్రాతినిధ్యపు ప్రాయశ్చిత్తపు బలిలో దేవుడు తన వైఖరిని ఆయన మార్చుకున్నాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం. అంత మాత్రం కాదు, ఆయన తీసుకున్న కమిట్మెంట్ ఏంటంటే ఇక మీద నరులను బట్టి భూమిని మరలా తెప్పించని చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆ నోవా తరపున, వారి కుటుంబం తరపున ఒక బలి జరిగింది. ఆ బలిలో పవిత్రమైనవి పశువులు, పక్షులనేవి తెప్పించబడ్డాయి. అవి ఎలా ఉన్నాయంట, యెహోవాకు ఇంపైన సువాసనగా ఉన్నాయి. ఉన్నాయి. సో ఆ నోవా నోవా ఆ కుటుంబం యొక్క రాబోయే ప్రజల యొక్క స్వభావం ఎంత మురికిగా, ఎంత కంపుగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఒక ప్రాయశ్చిత్తపు బలి ఒక పవిత్రమైన పశువుల ద్వారా, పవిత్రమైన ఆ జంతువుల ద్వారా, పక్షుల ద్వారా జరిగిందో, దాన్ని బట్టి దేవుడు మానవుడి పట్ల ఉన్న వైఖరిని మార్చుకున్నాడు గాని మానవుని స్వభావం మారినట్లుగా దేవుడు ఎక్కడ కూడా అక్కడ మాట్లాడలేదు. నేను అనుకుంటాను ఆ యొక్క పవిత్రమైన పశువుల్ని, పవిత్రమైన పక్షుల్ని మారని పాపం స్వభావంతో ఉన్న నోవా అర్పిస్తున్నప్పుడు ఆయన ఏమనుకుంటాడైతే, సో ఆ పశువులు, ఆ యొక్క పక్షులు అర్పించబడుతున్నప్పుడు దాని స్థానంలో దేవుడు తన కుమారుని ఊహించుకుంటున్నాడు. ఓకే, ఆ పరిశుద్ధమైన రక్తం దేవునికి ఇంపైన సువాసనగా మన తరపున మన పక్షాన ఉందని విషయాన్ని ఆయన గమనించుకొని, ఓకే, ఆయన తన వైఖరిని మార్చుకోవడం. అలాగే సిలువలో సిలువ వైపు చూస్తున్నప్పుడు మానవుని యొక్క వైఖరి పెద్దగా మారలేదు. మొట్టమొదటిగా మారింది ఏంటంటే దేవుని యొక్క వైఖరి సిలువలో క్రీస్తుని చూస్తున్నప్పుడు మానవాళి పట్ల ఉన్న వైఖరి దేవుడు మొట్టమొదటిగా మార్చుకున్నాడు. ఆయన మొట్టమొదటిగా సిలువలో మారింది ఏంటంటే దేవుని యొక్క వైఖరి మారింది. దేవుని యొక్క వైఖరి మారిన తర్వాతే ఓకే, ఆయన ఏం చేశాడంటే మన వైఖరిని ఆయన మార్చుకుంటూ వస్తున్నాడు. కాబట్టి
సో ఆయన దేవునికి మన పరిమళ వాసన ఉండడానికి ఏ విధంగా తనను అర్పించుకున్నాడు, ఏ విధంగా బలిగా అర్పించుకున్నాడు విషయం మనకు అర్థమైనట్లయితే రైట్. అప్పుడు మనం క్రీస్తుని మనం వదలం. ఆయన మాదిరిని మనం వదలం. చూడండి. క్రీస్తులో మొట్టమొదటిగా మన పట్ల దేవుని వైఖరి మారింది అనే విషయాన్ని మనం గమనించాలి. యేసు యొక్క సిలువ యాగంలో, యేసు యొక్క బలియాగంలో రైట్. దేవుడు మానవుని పట్ల తనకున్న మొట్టమొదటి వైఖరి, ప్రథమమైన వైఖరిని ఆయన మార్చుకున్నాడు అనే విషయాన్ని పౌలు గారు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ఆయన రాయించుకుంటూ వచ్చాడు. నేను చదువుతున్నాను చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక క్షమించండమ్మా. రోమీయులకు రాసిన పత్రిక తీసినట్లయితే 5వ అధ్యాయము ఇలా ఉంది. 5వ అధ్యాయం. చదువుతారా? 6, 7, 8, 9 వచనాలు చదువుతారా? ఎవరున్నారమ్మా లైన్‌లో? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8, 9, 10 వచనాలు చదువుతారా? ఇప్పుడు ఎవరున్నారా? మీరు ఉన్నారని 10 మంది ఉన్నారు. ఏదో మాట్లాడట్లేదు ఎవరు. అదే. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. వాళ్ళకి ఏం బాబు కీర్తన ఏంటి ఏంటి తల్లి? కీర్తన, సుష్మా, హేమ అంటున్నారు. అంకులు ఎన్నిసార్లు ఇచ్చినా రిక్వెస్ట్ చేస్తున్నారు. అంకుల్ రిక్వెస్ట్ చేసి ఆయన చదువుకుంటున్నారు. మీకా నాకేం అర్థం అవ్వట్లేదు. యూత్ మీటింగ్ ఆయనకే మీకా? 6వ వచనం చదవండి. 6వ వచనం. ఏలననగా మనం ఇంకా బలహీనులమై చదివితే మీరు క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుడి కొరకు సైతం ఒకడు చనిపోవటం అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగిపోవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదాం. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదాం. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందుతున్నాం. దేవునికి మనం పరిమళ వాసనగా ఉండడం అనేది చాలా అసాధ్యం. కారణం ఏంటంటే పాపపు కంపు మనలో నుంచి కొడుతుంది. ఎలా కొడుతుందంటే చాలా భయంకరంగా కొడుతుంది. ఆ పాపపు కంపు చేతనే మనం ఏం చేస్తున్నామంటే రైట్ మన భక్తి చేసుకెళ్ళిపోతున్నాం. ఆ పాపపు కంపు దేవునికి అది కొడుతుందని చెప్తూ లేకుండానే మనకు నచ్చినట్లుగా మనం భక్తి చేసుకెళ్ళిపోతుంటాం. చూడండి ఒకసారి మన హృదయంలో, మన మనసులో ఎటువంటి పంపు ఉందనే విషయాన్ని రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28 నుంచి 32 వచనాల వరకు రాసుకుంటూ వస్తున్నారు. అదేంటంటే మరియు వారు తమ మనసులో దేవునికి చోటునియ్యనొల్లకపోయారు కనుక చేయరాని కార్యము చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వం చేతను, భావము చేతను, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటి నిండిన వారే ఒండ్రిగాండ్రను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, వెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవేదీలను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను ఎత్తేలేరైరి. ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణంకు తగిన వారు అనే దేవుని న్యాయవేదిని వారు బాగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. సో చాలా మంది మానవుని యొక్క హృదయం అనేది ఆ పాపపు వాసన దేవుని తగులుతున్నప్పుడు పరిమళ వాసనగా మారడం చాలా కష్టమైన పని. సో ఎంత బలహీనంగా మానవుడు ఉన్నాడంటండి. రోమీయులకు రాసిన పత్రిక అంటాడు ఏది చేయకూడదో మనిషికి తెలుసు,
కానీ అది చేయకుండా ఉండలేడు. ఏది చెయ్యాలో మనిషికి తెలుసు. కానీ అది చేయలేని స్థితిలో ఉన్నాడు. అది బలహీనత అంటే. సో, ఇటువంటి బలహీనతల్లో మనిషి ఉన్నాడు అనే విషయాన్ని దేవుడికి బాగా తెలుసు. మన కంపు మనం పోగొట్టుకోలేమని తెలుసు. మనం గుడ్డివారం. మనం ఎవరెవరికి కూడా దారి చూపించలేమనే విషయం తెలుసు. తెలిసి కూడా ఆయన ఏం చేశాడు? తన కుమారుని భూమి మీద పంపించి, అయితే ఆ కుమారుని ద్వారా, ఆ కుమారుని యొక్క బలి ద్వారా ఆయన ఏం చేశాడంటే, మనల్ని తనకి సమీపస్తులుగా, దగ్గరగా చేసుకొని, తన వైఖరిని ఒక క్రీస్తు బలిలో మన పట్ల తనకున్న వైఖరిని మార్చుకొని, ఆయన మన స్వభావాన్ని మార్చుకుంటూ వస్తున్నాడు. ఇదే మాట రోమిలిసిన పత్రికలో చెప్పుకుంటూ వచ్చాడు. సో, మన బలహీనులమి, మన పాపులమి, మనం దేవునికి శత్రువులమి, మనము ఆహ్, ఏ ఏ ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు చేసిన వారే మనం. భక్తిహీనులమి కూడా. మన దేవుని స్వభావం ఏమాత్రం కూడా లేదు. అయినా ఇలాంటి వాసన కొడుతున్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే, యేసుప్రభు ఏం చేశాడంటే, దేవునికి పరిమళ వాసనగా ఉండడానికి ఆయన తనను తాను అర్పించుకున్నాడు. ఎలాగైతే నోవా టైంలో పవిత్రమైన పశువులు, పవిత్రమైన పక్షులు, రైట్, నోవా యొక్క పాపం నోవా అలాగున్నప్పుడు కూడా ఏ విధంగా అయితే దేవుని వైఖరిని తాత్కాలికంగా మార్చగలిగాయో, మరి క్రీస్తు యొక్క బలి కూడా సంపూర్ణముగా మానవుని పట్ల దేవునికున్న వైఖరిని ఆయనకు బలి మార్చేసింది. ఆయనకు బలి మార్చేసింది. అదే విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు. మనము పరిమళ వాసనగా ఉండుటకు యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన మనల్ని ఆహ్, అర్పణగాను, బలిగాను దేవునికి సమర్పించుకున్నాడు అనే విషయాన్ని ఆయన రాస్తూ ఉన్నాడండి. ఒకవేళ దేవుడు మనకి అర్పణగాను, బలిగాను యేసు ప్రభువారు గాని మన కొరకు అర్పణగాను, బలిగాను అర్పించకపోతే ఏం జరిగుంటది అనే విషయాన్ని మనం ఊహించుకున్నట్లయితే, మనం బలహీనముగా ఉంటూ మనం చనిపోతాం. మనం భక్తిహీనులుగా ఉంటూ చనిపోతాం. పాపులుగా ఉంటూ చనిపోతాం. దేవునికి శత్రువులుగా ఉంటూ మనం చనిపోతాం. సో, కాబట్టి ఆయన ఏం చేశాడంటే, మనం అడగనప్పటికి కూడా, మనం ఆ విషయాలు మనకు తెలియనప్పటికి కూడా, ఆయన మనం ప్రేమించి, మనం పరిమళ వాసనగా ఉండడానికి ఆయన అలా చేసుకున్నారు. అందుకే మనం ఈ రోజు వచ్చి ఎక్కువ చదువుతాం ఏంటంటే, యెషయా గ్రంథం చదువుతూ ఉంటాం మనం. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, ఆ యొక్క 53వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుతాను చూడండి. ముందుగా మనము ఏం చేయాలంటే, మన మన అన్న మాట ఉంది చూసారా? మన మన అన్న మాట ఉంటే చదువుదాం మనం. మన అనే పదం ఎక్కడ వస్తుందో మనకి అక్కడ చదివితే రైట్, అది మనకు అర్థమవుతది. మనం ఏంటని చెప్పి. చూడండి, నేను చదువుతాను. 4 అధ్యాయంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన వ్యసనములను వహించెను. అర్పణం అంటే అర్థం ఏంటంటే, బలి అంటే అర్థం ఏంటంటే, ఓకే, మన తరపున ఆయన బలయ్యాడు. మన తరపున అర్పించుకున్నాడు. ఇదేంటంటే, మన రోగములను భరించాడు. మన వ్యసనములను వహించాడు. మన అతిక్రియలు బట్టి అతడు గాయపరచబడ్డాడు. మన దోషాలను బట్టి ఆయన నల్లగొట్టబడ్డాడు. మన సమాధానమైన శిక్ష అతని మీద పడింది. మనకు స్వస్థత కలుగుటకే ఆయన చేసుకొనొచ్చాడు. చూడండి తర్వాత, మనమందరము త్రోవ తప్పిపోయాము. గొర్రెలు త్రోవ తప్పిపోయాము. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు ఆయన తొలగిపోయాడు. మన 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 సో, మనము పరిమళ వాసనగా ఉండడానికి ఆయన తనతో అర్పించుకున్నాడు. అసలు ఒక మాట చెబుతాం. యేసుప్రభు వారు తనతో అర్పించుకోవడంలో ఆయనకేమైనా క్షేమం ఉందా? దేవునికి ఏమైనా క్షేమం ఉందంటే, ఒకటే ఏంటంటే, ఒకటే కనిపిస్తుంది. ఏంటంటే, ఆయన మనల్ని ప్రేమించాడు. మన మీద ఉన్న ప్రేమ ఒక్కటే కారణం తప్ప, ఇంకేది కూడా మనకసలు కనపడదు. ఏది కూడా మనకు కనపడటం లేదు. రైట్? కాబట్టి ఇంకా ఆ సిలువ బలిని, ఆ సిలువ యాగాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడైతే, సో, మనకి కొన్ని కొన్ని విషయాలు మనకి అర్థం అవ్వాలి. కొన్ని విషయాలు మనకి అర్థం అవ్వాలి. రండి, మనము ఒక్కసారి మనం ఎక్కడికి వెళ్దాం, ఏంటది? గళితీయులకు రాసిన పత్రిక వెళ్ళినట్లయితే, గళితీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని
ఆయన మనకి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆ బలియాగంలో మన దోషాలన్నీ మనకు కనబడుతున్నప్పుడు దేవుని ఉగ్రత ఖచ్చితంగా మన మీద ఉండాలి. దేవుని ఉగ్రత ఖచ్చితంగా మన మీద ఉండాలి. ఆ ఉగ్రతని మనం అనుభవించవలసిన ఉగ్రతని ఆయన ఎలాగ అనుభవించాడు అనే విషయాల్ని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. చదువుదాం అపోస్తలుడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 14 వచనం చదువుదాం. 14 వచనాలు చదువుదాం. 14 చివర ఉంటది. 14 వచనం 13, 14 కలిసే ఉంటది. నేను చదువుతున్నాను చూడండి. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అనుజనులు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపను విమోచించను. ఇందుల గురించి రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. నెక్స్ట్ మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తుడు. మ్రాను మీద ఎవరు వేలాడతారు అది మనకు తెలియాలి. అసలు మ్రాను మీద ఎవరిని ఆయన వేలాడదీస్తాడనే విషయం అనేది మనకి తెలియాలి. తెలిస్తే ఆ మ్రాను మీద ఎవరు వేలాడతారు, ఎవరు ఉంటారనే విషయం మనకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే రైట్ ఆ స్థానంలో ఎవరు ఉన్నామనేది మనకు అర్థం అవ్వాలి. రండి మనం ద్వితీయోపదేశ కాండం 21 అధ్యాయం 22, 23 వచనాలు చదువుదాం. చదువుతారు ఎవరైనా సరే? ద్వితీయోపదేశ కాండము 21 అధ్యాయం 22, 23 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 21 అధ్యాయము 22, 23 వచనాలు. సరే నేనే చదువుతున్నా. మరణశిక్షకు తగిన పాపం ఒకటి చేయగా అతను చంపి మ్రాను మీద వేలాడదీసిన యెడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలబడకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన దేశం నువ్వు అపవిత్రపరచుకున్నట్లు అగత్యంగా ఆ దినమున వారిని పాతిపెట్టవలెను. సో మరణశిక్షకి పాత్రుడైన వాడే మ్రాను మీద వేలాడదీయబడదు. సో శాపగ్రస్తుడు మాత్రమే మ్రాను మీద వేలాడదీయాలి. రైట్? కాబట్టి మనం ఈ రోజుల్లో మనం సిలువ ధ్యానం చేస్తుంటాం కదా. సిలువ ధ్యానం ఎలా చేస్తుంటామంటే ఆయన శ్రమ, ఆయన బాధ, ఆయన ఆయన పడుతున్న ఆ కష్టము, మన కొరకు పొడపడుతున్నప్పుడు, మన కొరకు చేర్చబడ్డ అవన్నీ చూస్తున్నప్పుడు అక్కడ మనం లిటరల్‌గా ఎలా చూడాలి అంటే ఓకే. ఆయన ప్లేస్‌లో మనల్ని పెట్టుకోవాలి ఫస్ట్. సో అలాంటి శాపగ్రస్తుని చావు మనం చావాలి. అలాంటి పాపపు చావు మనం చావాలి. అటువంటి మరణ శిక్షకి మనం వెళ్ళాలి. అసలు ఆయన మాట్లాడుతున్నప్పుడు నా దేవా నన్నేల చేయి విడిచావు, తప్పికొన్నాను. ఆ తర్వాత ఆయన పడుతున్న బాధ, ఆ ఎముకలన్నీ ఓకే. ఆయన పడుతున్న బాధ అంతా చూస్తున్నప్పుడు నిజానికి మనం ఎలా ఊహించుకోవాలంటే ఆయన స్థానంలో మనల్ని ఊహించుకోవాలి. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. ఆ మ్రాను మీద వేలాడడం అనేది దేవుని కుమారుడికి ఓకే. అలాగే ఏలాడ అవసరం లేదు. దేవునికి కూడా ఆయన అలా చేయడం ఆయనకు అవసరం లేదు. కానీ అది ఒక ప్రాతినిధ్యపు ప్రాయశ్చిత్త బలి. కాబట్టి అలాంటి మ్రాను మీద నేను వేలాడాలి. అలాంటి మ్రాను మీద శాపగ్రస్తమైన నీచమైన మరణం అనేది నాకు రావాలి. కాబట్టి ఆయన అంత హీనమైన మరణం పొందడానికి కారణం ఏంటంటే ఆ మరణం నాది. ఆ మరణం నాది. యాక్చువల్‌గా అటువంటి శిక్ష నాది. కాబట్టి ఆ శిక్షను ఆయన ఏం చేశాడంటే ఆయన మీద యేసుకొని ఓకే. ఆయనకు పరిశుద్ధత, పవిత్రత ఆయన మనకిచ్చాడు. అక్కడ ట్రాన్స్‌ఫర్ జరిగిందక్కడ. మన పాపం తీసుకోవడం ఒకటే కాదు. ఆయన నీతిని కూడా ఆయన మనకు అనుగ్రహించాడు. అందుకే చూడండి యెహోషువ గ్రంథంలో కూడా ఇదే మాట రాయబడి ఉంటది అసలు. ఆ యొక్క 8వ అధ్యాయం తీసినట్లయితే 8వ అధ్యాయము 29 వచనంలో ఇలా ఉంటది. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వేలాడదీశారు. ప్రొద్దు కుంకుచున్నప్పుడు సెలవేయగా జనులు వాని శవం మ్రాను మీద దించి ఆ పురద్వారం ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ళకుప్ప వేశారు. అది నేటి వరకు ఉందని చెప్పేసి. రైట్. సో ఆయన మరణం చేసేటప్పుడు గొప్ప ఎక్స్‌చేంజ్ జరిగింది. ఏంటి ఎక్స్‌చేంజ్ అంటే మన శిక్షని, మన శాపాన్ని
మన నీచమైన మన బ్రతుకుని ఆయన తీసేసుకున్నాడు. ఆయనున్న నీతిని ఆయన మనకు అనుగ్రహించేశాడు. మనకు అనుగ్రహించేశాడు. అది ఎక్కడ తెలుస్తుందో మనకి కొన్ని రోమిలు రాసిన పత్రిక మనం తీసినట్లయితే, రోమిలు రాసిన పత్రిక, పౌలు గారు రోమిలు రాసిన పత్రిక చూసినట్లయితే చూడండి, ఆ యొక్క 5వ అధ్యాయంలోనే ఇలా ఉంటది. 5వ అధ్యాయంలో ఆ యొక్క 15 వచనం చూడండి. 15 వచనం, 5వ అధ్యాయం 15 వచనం. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోని ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తుని ఒక మనుషుని కృపచేతనైన దానం అనేకులకు విస్తరించదు. మరియు పాపం చేసిన యొక్కని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఎలయనగా తీర్పు ఒక అపరాధములకు వచ్చినదై శిక్షావిధికి కారణమైన కృపావరం అయితే అనేకమైన అపరాధుల మూలకు వచ్చినదై మనుషులు నీతిమంతులు తీర్చబడు కారణమైన మరణము ఒకని అపరాధములకు వచ్చినదై ఒకరి దానిని ఏలిని ఎర్ల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిత్యముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. ఓకే, మనము మన దేవునికి మన మరణాన్ని, మన శాపాన్ని ఆయన మీదకి మనం చేసుకొచ్చాం. ఆయనేమో తనకున్న నీతిని మనకని దానం చేసేసాడు. సో కాబట్టి ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే కేవలం మన తరపున, మన పక్షాన ఆయన మరణమయ్యి మన శిక్ష అనుభవించడం మాత్రమే కాదు, ఒక నీతిమంతుడిగా తనకున్న నీతిని ఆయన మనకి అనుగ్రహించాడు. కొన్ని నీతిని మనకు అనుగ్రహించాడు. తనకున్న సాత్వికతను బట్టి ఆయన మనం ప్రేమించాడు. ఒక రక్షణ కార్యాన్ని జరిగించాడు. అందుకే మీకు మీరు చూసినట్లయితే ఒక పాత నిబంధన గ్రంథంలో నేను చూపిస్తాను. మీకా 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 గ్రంథంలో దీని గురించి చెప్తూ ప్రవచనం ఉండాలి. ఏంటి ప్రవచనం అంటే, జకరీ గ్రంథం, జకరీ గ్రంథం 9వ అధ్యాయంలో 9వ వచనం ఇలా ఉంటది. నేను చదువుతున్నాను. సో జకరీ గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండడి. ఈ రాజు నీతిపరులను రక్షణ గలవాడును దీనుడినై గాడిదను గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఆయన నీతిపరుడు ఎందుకు రావాల్సి, ఆయన నీతిపరుడే. సో ఎందుకు భూమికి రావాల్సి వచ్చిందంటే ఆయన నీతిని మనకు దానం చేసి మన అపరాధాలని దేవుని ఒక్కతనిచ్చి మనల్ని కాపాడి తన యొక్క దీనత్వం చేత మనల్ని ఆదరించడానికి ఆయన వచ్చాడు. మనం పడుతున్న శ్రమల్ని, బాధల్ని ఆయన ఆదరించడానికి మన మీద వచ్చాడు. సో ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు మనల్ని ప్రేమించాడు, క్రీస్తు మనల్ని ప్రేమించని విషయాన్ని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మన పరిమళ వాసనగా ఉండడానికి మనకి ఎటువంటి అర్హత లేనప్పటికీ కూడా క్రీస్తు మనల్ని ప్రేమించి దేవునికి పరిమళ వాసనగా ఉండడానికి తన నీతిని మనకు అనుగ్రహించాడు. ఆయన నీతి మనకు అనుగ్రహించకపోతే మన జీవం రాదు కదా. మన పాపాన్ని, శాపాన్ని తీరు మాత్రమే కాదు, తన నీతిని మనకి అనుగ్రహించాడు. సో మనం అలాగా మనం ముందుకెళ్ళినట్లయితే, పత్రిక వెళ్ళినట్లయితే యోహాను సువార్త, యోహాను యొక్క మొదటి పత్రిక మనం తీసినట్లయితే ఈ యొక్క తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించిన విధానం మనం చూసినట్లయితే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అండ్ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుతాను. 8వ వచనం ఎందుకంటే ఇలాగా ఆయన మన కొరకు పాపమై, మన కొరకు శాపమై, మన మూలికల్ని, మన యొక్క శిక్షని ఆయన తీసుకొని తన యొక్క నీతినంతా మన మీద ఆపాదించి దేవునికి పరిమళ వాసనగా చేయడానికి అందులో ఒక రీజన్ ఉందని చెప్తాడు. ఏంటి రీజన్ అంటే చూడండి, 8వ వచనం చెప్తాను. 4వ అధ్యాయం 8వ వచనం.
యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 ఆయన తన లేఖనాన్ని ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు. మొదట ఆయన ఏమంటాడంటే, నా స్వభావమే ప్రేమ స్వభావం. ఆయన స్వభావాన్ని మనకు తెలియజేస్తాడు. దేవుని యొక్క స్వభావాన్ని యేసుక్రీస్తులో ఆయన మనకందరికి తెలిసినట్లుగా ఆయన కనబరుస్తున్నాడు. శిలువలో కనబరుస్తున్నాడు. ఈ సృష్టిని చేసిన వ్యక్తి, నిన్ను నన్ను చేసిన వ్యక్తి, ఆయన స్వభావంలో ఉన్న గొప్పతనాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. నేను చదువుతున్న 8వ దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగుడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడు లోపలికి పంపాడు. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అన్నాడు. సో మనం పాపము చేత, శాపం చేత మన మరణానికి వెళ్ళిపోతుంటే తన కుమారుని ద్వారా మనం జీవించారని చెప్పి దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి ఎందుకు పంపించాడు? ఏంటి రీజన్ అంటే, రీజన్ ఒకటే, నేను ప్రేమ స్వభావం కలిగిన వాడిని, నేను మిమ్మల్ని ప్రేమించాను. సో తన ప్రేమని ప్రత్యక్షపరచడానికి సిలువలో తన కుమారుని ఆయన ఏలాడు చేశాడు ఆయన. సో 10వ ఇలా ఉంటది. మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము ఎన్నుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది అని. కాబట్టి సిలువలో తన కుమారుని యొక్క సిలువకి తన కుమారుని పంపించి ఆయన తన ప్రేమని మన పట్ల వ్యక్తపరిస్తే, సిలువలో మన పాపాన్ని శాపాన్ని ఆయన భరించి రైట్ ఆయన తన ప్రేమను వ్యక్తపరిస్తే రైట్ ఇలాగ రక్షించబడిన మనం కూడా ఆయన ఏం చెప్పాడంటే, మనము కూడా దేవుని యొక్క ప్రేమని మనం ప్రకటించవలసి ఉంది అనే విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇదిగో నువ్వు ఇది చెయ్యు, ఇది చేయకూడదు, అబద్ధం ఆడకు, దొంగతనం చేయకు, ఏడిదే నువ్వు ఏంటిది ఖచ్చితంగా ప్రార్థన రా, ఆదివారం పాటు కూడికరా, నువ్వు ఇలా ప్రార్థన చేయి, నువ్వు ఇలా ఉపవాస ప్రార్థన రా, నువ్వు ఇలా వాక్యం చదువుకో. ఇవి ప్రాథమికమైనవి, చాలా వెరీ ఫండమెంటల్. ఇది క్రైస్తవం యొక్క గురి కాదు, ఇది క్రైస్తవం యొక్క ఎయిమ్ కాదు, ఇవి ఫండమెంటల్. జస్ట్ ఏంటంటే ఇది ఇది చాలా ఇది ఎల్కేజీ యూకేజీ లాంటి, క్రైస్తవుడికి ఇవన్నీ ఎల్కేజీ యూకేజీ లాంటివి. సంఘానికి రావడం, ప్రార్థన చేయడం, తర్వాత ఏంటిది ఉపవాస ప్రార్థన చేయడం, కూడుకల ముందు అందరికంటే ముందు చర్చకు వచ్చేయడం, ఇవన్నీ కూడా చాలా ప్రాథమికమైనది. ఇవన్నీ కూడా చాలా ప్రాథమికమైనది. ఇది యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని సంపూర్ణంగా రిఫ్లెక్ట్ చేయడం, సంపూర్ణంగా రిఫ్లెక్ట్ చేయడం. దేవుని యొక్క స్వభావాన్ని అవి సంపూర్ణంగా రిఫ్లెక్ట్ చేయలేవు. అది నీ యొక్క శ్రద్ధను తెలియజేస్తే తప్ప దేవుని యొక్క స్వభావాన్ని అది రిఫ్లెక్ట్ చేయలేదు. ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే, క్రీస్తు ఎలాగైతే మనల్ని ప్రేమించి మనం పరిమళ వాసన ఉండడానికి మన పాపాన్ని మన శాపాన్ని ఆయన తీసుకొని తన యొక్క నీతిని మనం దానం చేసి మనల్ని రక్షించి మన జీవం ఇచ్చి మన జీవించడం కొరకు ఆయన ఎలా త్యాగం చేశాడో, అటువంటి ప్రేమ అన్నది మన తోటి సహోదరుని కనపరచడం అనేది మనకి అట్మోస్ట్ స్టాండర్డ్. క్రైస్తవుడు అనిపించుకోవడానికి ఇది స్టాండర్డ్ అని చెప్తున్నాడు. అందుకే చూడండి ఆయన ఏమంటాడంటే 12వ మా యోహాను రాసిన మొదటి పత్రిక 4:12 ఆయన అంటాడు, ఇలా చేసి ఎందుకు ఇలా చేశానంటే, నేను ప్రేమ కలిగిన వాడిని, నా కుమారుడు ప్రేమ కలిగిన వాడు. మీరు నా కుమారుడు అనిపించబడాలంటే ఖచ్చితంగా మీరు ఇటువంటి ప్రేమని మీ తోటి సహోదరులు మీరు కనపరచాలి. మీరు చెప్తున్న బోధ, ఆదివారం తప్పక చర్చికి రండి, మీరు నియామక దినాల్లో మీరు కూడుకోండి, మీరు రోజు వాక్యం చదువుకోండి, మీరు రోజు ప్రార్థన చేసుకోండి, ఇవి చాలా ప్రాథమికమైనవి, చాలా ఫండమెంటల్ ఇవి. కానీ అత్యంత దేవుళ్ళకి ఎదగడానికి ఉపయోగపడేది ఏంటంటే, దేవుని యొక్క ప్రేమని దేవుడు తన కుమారుని పంపించి వెల్లడి చేసుకున్నాడు. కుమారుడు తన యొక్క ప్రేమని మన కొరకు ఆయన తన ప్రేమను వ్యక్తపరచు. మనం దేవుని కుమారులమైతే దేవుని ప్రేమను మనం ఖచ్చితంగా కనబరచాలి. ఎలా కనబరచాలంటే చూడండి అన్నాడు, అలా కనబరిస్తేనే మీరు నన్ను ప్రపంచానికి చూపించినట్టు. అలా కనబరచకపోతే మీరు నన్ను ప్రపంచానికి చూపించడం లేదు. మీరు ఎందుకంటే కేవలం మీరు చేసిన కొన్ని క్రియల వలన లేదా కొన్ని దీని వలన నేను కనబడిన కానీ మీరు చూపించిన ప్రేమను బట్టే దేవుడు అనే వ్యక్తిని మీరు ప్రజెంట్ చేస్తున్నారు అనే విషయాన్ని ఆయన చూడ స్పష్టంగా రాస్తున్నాడు. ఓకే, ఏ మానవుడు దేవుడు ఎప్పుడూ చూసి ఉండలేదు. మనం ఒకరినొకరు ప్రేమించిన ఎట్లా దేవుడు మన యొద్ద నిలిచి ఉండను.
ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనం ఆయన యందు నిలిచున్నామనియు, ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులు ఏం నేర్చుకోవాలంటే రైట్ ఎలాగైతే సంఘాల్లో చర్చికొచ్చామా, ప్రార్థన చేశామా, వాక్యం చదువుకున్నామా, కూడుకుల్లో కలిసామా, ఉపవాస ప్రార్థన చేశామా, అయితే ఎలాగైతే అబద్ధం ఆడకూడదు, ఎలాగైతే దొంగతనం చేయకూడదు, ఈ మాటలు ఎలాగైతే నేర్చుకుంటున్నామో ఇవి ప్రాథమికమైనవి ఇవన్నీ కూడా. అత్యంత శ్రేష్టమైనది ఏంటంటే ఈ తోటి సహోదరుని ప్రేమించావా, నీ పక్క వాళ్ళు ప్రేమించావా, నీ బ్రతుకులో ప్రేమ కనిపిస్తుందా, ప్రేమతో క్షమిస్తున్నావా, ఇది అల్టిమేట్ గురవ్వాలి. యేసుప్రభు వారి యొక్క బాధ ఎప్పుడు కూడా దీన్ని ఫోకస్ చేసుకొని ఉంది తప్ప చిన్న చిన్న విషయాల మీద లేదు. సో నేటి క్రైస్తవం అంతా కూడా నేటి ప్రాథమిక విషయాలు దృష్టి పెడుతున్నాయి కానీ దేవుడు ఏ గురితో మనకి చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయాల మీద దృష్టి పెట్టడం లేదు. చూడండి ఒకసారి మనం లోక సువార్త చదివినట్లయితే లేదంటే లోక సువార్తలో మనం తీసినట్లయితే ఆయన ఇదే విషయాల్ని మనం చెప్పుకుని ఉంటాడు. ఏంటంటే నువ్వు ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి దేవుని స్వరూపం అంతా కూడా ప్రేమ అయి ఉంది. నువ్వు ఇతరులు ప్రేమించినప్పుడు దేవుని స్వరూపాన్ని నువ్వు కనబరుస్తున్నావు అనే విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ లోక సువార్త 6వ అధ్యాయంలో రైట్ ఆ యొక్క 32వ వచనం నుంచి 31వ వచనం నుంచి చదువుతున్నాను. దయచేసి లేఖనాలు చూడండి. లోక సువార్త 6వ అధ్యాయము 31, 32, 30 అలా చదువుతున్నాను చూడండి. ఎందుకంటే దేవుడు ఏ స్టాండర్డ్ మనకి ఇస్తున్నాడో ఆ స్టాండర్డ్ ని సంఘాలు బోధించాలి. ఆ స్టాండర్డ్ లో కాకుండా ఆయన ప్రాథమిక విషయాల మీద మనం పెట్టినట్లయితే క్రైస్తవం మెచ్యూరిటీకి రాదు. క్రైస్తవం అనేది ఒక పరిపక్వతలోకి రాదు. దేవుడు అనుకుంటున్న ఆయన ఆయన గుణలక్షణాలు ఏదైతే మన ద్వారా ప్రత్యక్షపరచబడాలని ఆశపడుతున్నాడో ఆ గుణలక్షణాలని మనం ఇతరులకు మనం చూపించలేం. చూడండి చదువుతాను 31వ వచనం నుంచి. మనుషులు మీకు ఎలాగూ చేయవలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయండి. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించిన ఎలా మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించే వారిని ప్రేమించరు కదా. మీకు మేలు చేయవారికే మేలు చేసిన ఎలా మీకేమి మెప్పు కలుగును? పాపులు అలాగే చేతురు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకునే వాళ్ళని నిరీక్షించరో వారికి అప్పిచ్చింది ఎలా మీకేమి మెప్పు కలుగును? పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకునే వాళ్ళని పాపులకు అప్పిచ్చిద్దరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి ఎవరైనా ఆయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పు ఇయ్యడి, అప్పుడు మీ ఫలము గొప్పదైనది. మీరు సర్వోత్తర కుమారుల ఇందరు ఆయన కృతజ్ఞత లేని వారు ఏళ్ళని దుష్టుల ఏళ్ళని ఒక్కసారి అన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం కలవాడి ఉన్నట్లు మీరును కనికరం కలవాడి ఉన్నది. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణిచి కుదిలించే దిగజారినట్లు ఒక నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరును ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడి అని చెప్పాను. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. అయితే ఒక పోలీస్ ట్రైనింగ్ ఉంటారు. ఆ పోలీస్ ట్రైనింగ్‌లో ఏం చేస్తుంటారంటే తెల్లవారు 5 గంటలకు లేపుతారు. వాళ్ళ చేత రన్నింగ్ చేపిస్తారు. వాళ్ళ చేత డ్రిల్ చేపిస్తారు. వాళ్ళు చాలా కఠినమైనది ఉంటదన్నమాట. అదయిన తర్వాత మంచి భోజనం పెడతారు. మంచి భోజనం పెట్టిన తర్వాత మరలా కొన్ని పనులు చేపిస్తారు. తర్వాత వాళ్ళని మధ్యాహ్నం మంచి భోజనం పెడతారు. సాయంకాలం కూడా డ్రిల్ చేపిస్తారు. వాళ్ళు ఎంతవరకంటే ఆ ట్రైనింగ్ పీరియడ్ అయినంత వరకు కూడా వాళ్ళు అలాగే చేస్తుంటారు. ఎందుకు ఈ ట్రైనింగ్ పీరియడ్ అంటే రేపు ఉదయం వారు జాబ్‌లో జాయిన్ అయినప్పుడు రైట్ వాళ్ళకి డిసిప్లిన్, ఈ కఠినమైన ట్రైనింగ్ అనేది రైట్ ఒక దొంగను పట్టుకోవడానికి లేదంటే ఒక కేసులు సాల్వ్ చేయడానికి క్రిటికల్‌గా ఆలోచించడానికి అది ఉపయోగపడాలని చెప్పి ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మరలా మేము 5 గంటలు లేచి, 6 గంటలు లేచి మేము దొంగలు పట్టుకోము. మేము కేసులు సాల్వ్ చేయము. మేము మా పని భద్రత ఇవ్వము. ఈ డ్రిల్ చేసుకొని కూర్చుంటామంటే అది సమంజసం కాదు. అలాగే చర్చికి రావడం, చర్చిలో కూర్చోవడం, దేవుడి మాటలు వినడం, బైబిల్ స్టడీ వినడము, తర్వాత దేవుని యొక్క మాటలు వినడం, తర్వాత ఉపవాస ప్రార్థనలు వినడము. ఇవన్నీ జస్ట్ దేవుడు ట్రైనప్. ఇది మనకి ఇవన్నీ ఎలా మనం బలపరచాలి తెలుసండి అల్టిమేట్‌గా. మన వర్క్ ప్లేస్‌లో గాని,
మనం చదువుకుంటున్న ప్లేస్‌లో గాని, మన ఇంట్లో గాని, మన సమాజంలో గాని, ఇతరులు మన శత్రువులు మనం ప్రేమించినట్లుగా, ఇతరులను మనం క్షమించినట్లుగా, ఇతరులను ఆదరించినట్లుగా. సో, దేవుని యొక్క గుణలక్షణాల చేత మనం నింపడానికి ఇవి సహాయపడతాయి గానీ, ఇవి వచ్చినంత మాత్రాన మనకేం మేలు చేకూర్చవు. ఒకవేళ దేవుని వాక్కు చెప్పినట్లుగా రైట్. మిమ్మల్ని ప్రేమించే వారికి మీరు ప్రేమించిన యెడల మీకేం మెప్పు కలుగును అని దేవుడు అంటున్నప్పుడు, నువ్వు రోజు చర్చికొచ్చేసి, రోజు బైబిల్ స్టడీలో కూర్చొని, రోజు బైబిల్ మాటలు చెప్పుకుంటూ, ఒక ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతే, నిన్ను ప్రేమించలేని వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతే, ఈ బైబిల్ స్టడీ ఎందుకు? నువ్వు చర్చికొచ్చి ఏంటి మీకు ప్రయోజనం చెప్పు? రైట్. చర్చు అనేది, ఈ బైబిల్ స్టడీస్ అనేవి మీకు ట్రైనింగ్ లాంటివి. మీ నిజ జీవితంలో మీరెక్కడైతే వర్క్ చేస్తారో, మీరెక్కడైతే చదువుకుంటారో, మీరెక్కడైతే తిరుగుతారో, ఏ ఇంట్లో తిరుగుతారో, అక్కడ మీకు స్ట్రెంగ్త్‌నివ్వడానికి ఒక బైబిల్ స్టడీ గాని, లేదంటే చర్చ్ గాని, దేవుని వాక్యం ధ్యానం గాని, ఉపవాస అన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉండాలి. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే ఎలాగవుతదో చెప్పండి? అయ్యో! ఆయన నంబర్ 1 అండి. ఆదివారం అనగానే ఫస్ట్ ఆయనే వస్తాడండి. ఒక ఉపవాస ప్రార్థనలో ఉంటాడండి. ఆయన అన్ని చేసుకుంటాడండి. కానీ భక్తుడు ప్రేమించలేడండి. ఇతర వ్యక్తిని ప్రేమించలేడండి. చూడండి ఎన్ని మాటలు చెప్పాడండి. రైట్. పాపులను తమను ప్రేమించిన వారిని ప్రేమింతురు కదా! మీకు మేలు చేయవారికే మేలు చేసేవాళ్ళు మీకేం మెప్పు కలుగుతది? పాపులను అలాగే చేదురు కదా! మీరు ఎవరి వద్ద మళ్ళీ పుచ్చుకునే వాళ్ళని నిరీక్షింతురు వారికి అప్పు ఇచ్చిన యెడల మీకేం మెప్పు కలుగును? మీ ఉపవాస ప్రార్థన, మీ బైబిల్ స్టడీ, మీరు ఆ సంఘంతో మీకు సహవాసం అనేది మీ నిజ జీవితంలో, మీ దైనందిన జీవితంలో మిమ్మల్ని ఈ విధంగా ఉండడానికి, క్రీస్తుకు నడవడానికి, క్రీస్తులాగా మిమ్మల్ని అర్పించుకొని, బలిగా అర్పించుకొని నడవడానికి అది మీకు ఉపయోగకరంగా లేకపోతే, రైట్, చర్చికొచ్చి ఏం ప్రయోజనం? బైబిల్ స్టడీకొచ్చి ఏం ప్రయోజనం? ఉపవాస ప్రార్థన చేయడం వల్ల ఏం ప్రయోజనం? మనం కూడా అన్యుల వల్లే ఎదగగలుగుతున్నాం. నాకు ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే నా ఆరోగ్యం బాగు చేయండి, మా ఇంట్లో వాళ్ళని కాపాడండి అని చెప్పడం కోసం వెళ్తున్నాం తప్ప, దేవుని యొక్క ప్రేమని కనపరచడానికి మన సంఘాలకు వెళ్ళడం లేదనే విషయాన్ని మనం గమనంలో తీసుకురావాలండి. చాలా సంఘాలు ప్రాథమిక విషయాల్ని స్ట్రెస్ చేస్తాయి గానీ, దేవుడు ఏదైతే ఏ స్వరూపంలో మనం మారి ప్ర ప్ర బయట ప్రపంచానికి కనపడాలనుకుంటాడో అది కనపడకుండా మనం చేసేస్తాం. కనపడకుండా చేస్తాం. చూడండి 30వ సంవత్సరం. మీరైతే ఎట్టి వారిని గూర్చి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును. మీరు సర్వోత్తర కుమారులయుందురు. ఆయన కృతజ్ఞత లేని వారు ఎల్లరు, దుష్టులు ఎల్లరు, ఉపకారి ఉన్నాడు. కాబట్టి ఒక మాట ఇది చివరగా చెప్పి, ఓకే, నేను ముగిస్తాను. ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన పౌలు గారు ఏం చెప్పారో తెలుసా అండి? ఓకే. మీరు ఏం చెప్పారంటే, మరలా ఆ 1, 2 వచనాలు చదివి, రైట్, నేను మీకు వివరిస్తాను. 1, 2 వచనాలు చదివి వివరిస్తాను. 1, 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగుండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను, బలిగాను అప్పగించుకొను. అలాగుననే వీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. కాబట్టి మీ ఉపవాస ప్రార్థన, మీ బైబిల్ స్టడీ, మీ సంఘం యొక్క కూడికలు, సంఘం యొక్క సహవాసాలు, ఒకే దేవుని యొక్క తత్వాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని మీ దైనందిన జీవితంలో, మీ ఇంటిలో, మీ పక్క వారికి, మీ పక్కన స్నేహితులకి, విద్యార్థులకి, ఎక్కడ వర్క్ చేస్తారో ఆ వర్క్ ప్లేస్‌లో అది రిఫ్లెక్ట్ కాని యెడల, మీ సంఘ సహవాసం వలన మీరేం చేయాలనుకుంటున్నారు? మీ ఉపవాస ప్రార్థనల వలన మీరేం చేయాలనుకుంటున్నారు? మీ బైబిల్ స్టడీస్ వలన మీరేం చేయాలనుకుంటున్నారు చెప్పండి? చేయాలనుకుంటున్నారు. అల్టిమేట్‌గా దేవుని పోలికలో, క్రీస్తు మాదిరిలోకి ఎదిగి, దేవుని యొక్క దేవుని గుణలక్షణాన్ని బయటకి ప్రచురపరచడానికి మన కూడికలు మనల్ని బలపరచాలి. మన ఉపవాస ప్రార్థనలు మనల్ని బలపరచాలి. మన యొక్క బైబిల్ స్టడీస్ మనల్ని బలపరచాలి. అలా బలపరచలేనప్పుడు ఆ బైబిల్ స్టడీస్ వలన ఏం ప్రయోజనం? ఏదో ఒక సంఘ కార్యక్రమం. ఆ సంఘ సహవాసం వలన ఏంటి మనకు ప్రయోజనం? ఏదో ఒక సంఘ సహవాసం. రైట్. ప్రతి కూడిక మన దైనందిన జీవితంలో దేవుని గుణలక్షణాలు ప్రచురపరచడానికి అది మనకి ప్రయోజనకారిగా లేని యెడల, మనం ఆ కూడికల వలన మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఎటువంటి క్షేమం లేదనే విషయాన్ని గమనంలో తీసుకుంటూ, దేవుని పోలి క్రీస్తు మాదిరిని బట్టి మనం చూసుకుంటూ
ఓకే. అటువంటి ప్రేమ కలిగి నడుచుకొని దేవుని గుణలక్షణాల్ని మనం ప్రచురపరచడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో మన కొరకు దీవించును గాక. ఆమేన్.